ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ ఫంక్షన్ గ్రాండ్ శారీస్ ఫంక్షన్స్కి పనికొచ్చేవి తీసుకొచ్చాను. ఎందుకంటే ముందు ముందు చూడండి, ఇంకా సమ్మర్స్ వచ్చేస్తున్నాయి, పెళ్ళిళ్ళ సీజన్స్ వచ్చేస్తాయి. సో చాలామంది జరీ శారీస్ ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఫ్యాన్సీగా ఉండడానికి ఫ్యాన్సీ శారీసే ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. పదండి వీడియో స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది టిష్యూ శారీ అండి. టిష్యూ యాజ్ వి ఆల్ నో చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ చాలా షైనింగ్ ఉంటుంది. ఓకే, కానీ నాకు ఒక్కటే ఈ దాంట్లో కొంచెం నాకు ఇది చూడండి, ఇలా వీళ్ళు ఎక్స్ట్రా ఏదో లేస్ వేశారు. ఓకే, సో అది కొంచెం జాజీ కనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు సామాన్యంగా ఇలాంటివి ఇష్టపడరు. సో మీకు భయపడాల్సింది ఏం లేదండి, ఇది నార్మల్ శారీనే, కానీ వీళ్ళు ఇలా వేశారు కాబట్టి చూడండి, ఒక చిన్న కుట్టు వేశారు, అది కూడా లాంగ్ స్టిచ్. మీకు కావాలనుకుంటే అది తీసేయచ్చు. ఒకవేళ లేదు మాకు ఇష్టమే ఇలాంటివి అనుకుంటే మీరు తప్పకుండా క్యారీ చేయొచ్చు. చూడండి, ఇది ఒకటి ఓవరాల్ చుట్టూ శారీ మొత్తం వీళ్ళు ఇలాగే ఇది ఇచ్చేశారు, అంటే పళ్ళు దగ్గర. సో ఇది చూడండి ఇలా ఉంది. వేసుకున్న తర్వాత ఇది కొంచెం టిష్యూ శారీస్ అనేవి కొంచెం స్టిఫ్గానే ఉంటాయిలేండి, అంటే కొంచెం బొద్దుగా కనిపించవచ్చు. కానీ షైనింగ్ చూడండి, గోల్డ్ అండ్ మంచి సీ గ్రీన్ బ్లూయిష్ కైండ్ ఆఫ్న. సో రెండు కలనేతలో చాలా అందంగా ఉందండి శారీ. సో మీరు ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసి ఇది ఎవరైనా చిన్నపిల్లల ఘాగ్రాస్ అలా ఉంటాయి కదండి, దానికి వేసేసుకోవచ్చు. లేస్ కూడా చాలా బాగానే ఉంది, కానీ మీ ఇష్టం. సో లేస్ కింద బార్డర్ చూడండి ఇలా ఉంది. ఒకవేళ లేస్ లేనప్పుడు బార్డర్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఒక 5 ఇంచ్ బార్డర్, 4-5 ఇంచ్ బార్డర్ ఇలా వచ్చేసింది. సో మీకు కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. అది తీసేస్తే కింద యూ కెన్ క్యారీ ఇట్ లైక్ దిస్. ఒకవేళ మీకు సింపుల్గా ఇలా ఇష్టం అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. సో మీరు ఇలాంటి శారీస్ వేసుకున్నప్పుడు మంచి స్టేట్మెంట్ పీసెస్, ఏమైనా బీడ్స్ జ్యువెలరీ, జెమ్ స్టోన్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. అండ్ సీ ద షైన్ ఆఫ్ ద సారీ. ఓవరాల్ పైన ఎలా ఉందో కింద కూడా అలాగే వచ్చేసింది చూడండి. పైన ఎంత బార్డర్ ఉందో కింద కూడా అంతే బార్డర్ ఓవరాల్గా. సో ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. రన్నింగ్ బ్లౌజ్ కాదు, దీనికి వేరేగా బ్లౌజ్ పీస్ ఇచ్చేసారు చూడండి. సో దీనికి బార్డర్ చూడండి, సింపుల్ బార్డర్, దీని మీద లేస్ లేదు. సో మీరు కావాలంటే దీని మీద స్లీవ్స్ మీద వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ పట్టీలా కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా? సో పదండి మనం నెక్స్ట్ శారీ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ శారీ వచ్చేసి హల్దీ శారీ అండి. అంటే దాన్ని వాళ్ళు మెన్షన్ చేసింది అలాగా, ఎందుకంటే కలర్ని బట్టి. చూడండి, లైట్ ఇది పసుపు కలర్ అనలేము, హల్దీ కలర్ అనలేము, మెహందీ కలర్ అనలేము, ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అండి ఈ శారీ, ఇదంతా జస్ట్ స్టోన్ వర్క్ లాగా వీళ్ళు డిజైన్ చేశారు. బార్డర్ చూడండి, కొంచెం కట్ వర్క్ బార్డర్ లాగా ఎంత షైనింగ్ ఉందంటే. అండ్ కాంబినేషన్ ఈజ్ రియలీ సూపర్. ఎందుకంటే చూడండి, ఈ మస్టర్డ్ కలర్, ఎల్లో కలర్కిను పింక్ బార్డర్ చాలా బాగుంది. చూడండి, యూజువలీ మనం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అన్నప్పుడు మన బంధువులకు కానీ ఎవరికైనా పెళ్లి కూతురు చేసేటప్పుడు శారీస్ పెడతాం. సో అలాంటి వాళ్ళకి ఒకవేళ మీకు ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు, లేదంటే ఎవరైనా ఇన్వైట్ చేస్తారు కదండి మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్కి, అలాంటి వాటికి కట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. మీరు మీకోసం అన్నా కానీ దీన్ని కట్టుకోవచ్చు, ఎందుకంటే కలర్ కూడా చాలా సటిల్గా ఉంది. చూడండి, ఓవరాల్ ఇలా చిన్న స్టోన్స్ లాగా వచ్చాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో చూడండి, ఎక్కడైతే మనం పళ్ళు వేసుకుంటామో అక్కడ వరకు ఇది పైన బార్డర్ వచ్చేసింది, 2 సైడ్ బార్డర్ ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు లాగా డిజైన్ ఏం లేదు, ఓవరాల్ ఇలా రన్ అవుతుంది. ఓకే, చాలా అంటే చాలా షైనింగ్ ఉందండి. ఇప్పుడు మీరు ఫంక్షన్స్ అప్పుడు మంచి లైటింగ్లో చాలా అందంగా ఉంటుంది ఈ శారీ. సో ఇది చూడండి, ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు దీనికి. ఓకే, చూడండి ఓవరాల్ ఇంతే. కానీ ఇది చూడండి, మనము కుచ్చుళ్ళ దగ్గర అక్కడిక్కడ ప్లెయిన్గా ఉండి, కానీ మీ మోకాళ్ళ వరకు మాత్రం ఇలా చిన్న స్టోన్స్ వచ్చేసాయి కింద నుండి. ఓకే, బార్డర్ దగ్గర నుండి కొంచెం నీ లెంగ్త్ వరకు చిన్న స్టోన్స్ వచ్చాయి. సో మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు చక్కగా ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి.
సో దీని రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. కింద వీళ్ళు ఇలా ప్లెయిన్ ఇస్తారు, దీని మీద ఏం వర్క్ అయితే ఇవ్వలేదు. ఇవి స్లీవ్స్ అనుకుంటాను. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. మంచి వంకాయ కలరు, ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళకన్నా చాలా బాగుంటుంది. కొంచెం మీరు ఫేరర్ సైడ్ అయితే ఇంకా చాలా బాగా మీ కాంప్లెక్షన్ ఇంకా ఎక్కువ ఫేర్గా కనిపిస్తారు. ఎందుకో ఈ కలర్ మాత్రం చాలా మంచిగా సెట్ అవుతుందండి ఎవరికన్నా. కొంచెం ఫేరర్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఫేర్గా కనిపిస్తారు ఈ కలర్లో. దట్ ఈస్ ద చామ్ ఆఫ్ దిస్ కలర్ యాక్చువల్లీ. సో మన ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే చూడండి పట్టు శారీస్ అవి కట్టుకుంటారు. యంగ్స్టర్స్, యంగ్ పిల్లలు లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెద్దగా ఇలాంటి పట్టు శారీస్ అవన్నీ ఆంటీ స్టైల్ అనుకుంటారు. సో వాళ్ళకి ఎట్లా అంటే ఇలాంటివి అయితేనే అన్మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళు కానీ ఫంక్షన్లో మాత్రం గ్రాండ్గా కనిపించాలి. అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంటాయండి. ఒకవేళ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఒకవేళ మీరు క్యారీ చేయగలిగితే ఎలాంటి ఏజ్ వాళ్ళన్నా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ చూడండి పట్టు శారీస్ కానీ ఇలాంటివి కొన్నిసార్లు మనం కూర్చొని లేస్తుంటే ముడతలు పడే ఛాన్స్ ఉంటుంది. ఇవైతే అట్లా కాదండి. హోల్ ఫంక్షన్ అంతా మీరు ఎట్లా కూర్చున్నా, ఎట్లా లేసినా, ఎట్లా డ్యాన్స్ చేసినా కానీ ముడతలు పడవు. హ్యాపీగా క్యారీ చేయొచ్చు. లైట్ వెయిట్ ఉంటాయి. దీనిది వచ్చేసి చూడండి సిల్వర్ కలర్, ఎంత ఇంట్రికేట్, చాలా నైస్గా ఎంబ్రాయిడరీ చేశారండి. అంత పైన కూడా కట్ బార్డర్ లాగా. దీనికి కూడా ఇంకా కొంగు అంటూ ఏం లేదండి. ఫ్యాన్సీ శారీస్కి అదే ఇది రన్ అవుతుంది. ఓకే, సో పైన మనము పైట వేసుకునే వరకు ఇక్కడ పైన కూడా ఉంటుంది బార్డర్. అండ్ కింద ఏమో మనం కుచ్చులు పెట్టుకునే దగ్గర పైన అయితే ఉండదు, కింద ఉంటుంది. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. దీని ఇది వచ్చేసి బార్డర్ అనేది ఏం లేదు, ఇలా ఉంటుంది. ఓకే, పళ్ళు. ఓకే, సో ఇది మిగతా బార్డర్ అంతా, మిగతా శారీ అంతా ఇంతే. కానీ మీకు కుచ్చుళ్ళ దగ్గర చూడండి మోకాళ్ళ వరకు ఈ డిజైన్ వచ్చేస్తుంది. చిన్న చిన్న బూటాస్ వచ్చేసాయి సిల్వర్ కలర్లో. సో మీరు ఇది ఇలాంటివి వేసుకున్నప్పుడు మంచిగా సిల్వర్ జ్యువెలరీ లేకుంటే బ్లాక్ మెటల్ ఏమన్నా దాంతో చక్కగా మీరు టీమప్ చేయొచ్చండి. ఓవరాల్ ఇలా ఉంది ప్లెయిన్గా. కింద మాత్రం కొంచెం నీ లెంగ్త్ వరకు చిన్న చిన్న బూటాస్ వచ్చేసాయి. దీని బ్లౌజ్కి వచ్చేసరికి చూడండి ఎంత బాగా మీకు అన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజ్. ఓకే, ముందరేమో చూడండి వెనక నెక్ ఏమో కొంచెం డీప్గా ఇచ్చేసారు. ఓవరాల్ బాడీ మీద అంతా బూటీస్ రన్ అవుతున్నాయి. ఇటు వచ్చేసి మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది చూడండి, అంత లోగా ఉండదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. అండ్ బ్యాక్ నెక్ మీరు చూసారు కొంచెం డీప్గా ఉంటుంది. అండ్ రెండు చేతులకు చూడండి స్లీవ్స్ డిజైన్లో, రెండు స్లీవ్స్ మీద కూడా చక్కగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది. సో ఇది ఓవరాల్ సింపుల్ అండ్ స్వీట్ ఆన్, చాలా గ్రాండ్ లుక్ అట్ ద సేమ్ టైం. అండ్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్ ఆల్సో. ఎవరైనా క్యారీ చేయొచ్చు హ్యాపీగా. మనం కుచ్చులు కూడా ఎలా పెడితే అలా ఉంటాయి. ప్లీట్స్ కూడా అటు ఇటు మీకు పెట్టడం కష్టం కాదండి. మంచి మాట వినే ఫ్యాబ్రిక్ ఇది. ఓకే, సో పదండి మనం నెక్స్ట్ చూసిస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. దిస్ ఈజ్ అగైన్ టిష్యూ కైండ్ ఆఫ్ శారీ. చాలా ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి గోల్డ్ కలర్వి. సో అలాంటి శారీనే అసలు ఇది చాలా గ్రాండ్గా ఉందండి. ఇంక ఇది వేసుకుంటే ఇంకా మనం ఏమి పెద్దగా జ్యువెలరీ వేసుకునే పని కూడా లేదు. చూడండి, ఇది చూడడానికి చాలా ట్రాన్స్పరెంట్ మెటీరియలే, లైట్ వెయిట్ మెటీరియలే. కానీ ఇది చాలా వెయిట్ అనిపిస్తుందండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బార్డర్, కడ్దానా బార్డర్ అంటారు చూడండి, అలాంటిది ఇది. అండ్ ఇది అటాచ్ చేశారా లేకుంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అర్థం కాలేదు. కానీ చూడండి మొత్తం కడ్దానా వర్క్. అసలు ఈ కడ్దానా వర్క్ చాలా గ్రాండ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే మంచి షైన్ ఉంటుంది. ఓకే, సో గోల్డ్ లోపల గోల్డ్ కలర్ మీద గోల్డ్ కాబట్టి అదంతా కనిపించట్లేదు అనుకోకండి. మంచి షైన్ ఉంటుంది వేసుకుంటే. ఓకే, సో ఇది కూడా చూడండి ఓవరాల్ పై నుండి కింద వరకు అదేమంటారు మన పళ్ళు దగ్గరకు వచ్చేసరికి కూడా వాళ్ళు సేమ్ అదే ఇలాగే ఇచ్చేసారు. దీనికి పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఉండదండి. ఇప్పుడు ఇలాంటి శారీస్కి అయితే చూడండి ఇలా గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది. కానీ వీటికి అట్లా కాదు. చూడండి గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది, కానీ వీటికి అట్లా కాదు.
ఓన్లీ ఏదైతే రన్ అవుతుందో అదే. అండ్ ఇది కలర్ నేతలాగా వచ్చేసిందండి, మంచి గోల్డెన్ కలర్కి గ్రీన్ కలర్, డ్యూయల్ కలర్ కాబట్టి అది మనం లైట్లో తిరుగుతున్నా కొద్దీ మనం ఒక దగ్గర ఒక సైడ్ నుండి గ్రీన్ కనిపిస్తుంది, ఒక సైడ్ నుండి గోల్డెన్ కలర్, గోల్డెన్ ఎల్లో లాగా అనిపిస్తుంది. ఆ డ్యూయల్ కలర్ అనేది చాలా అందంగా ఉంటుందండి. మీరు పెద్ద పెద్ద ఫంక్షన్స్లో అట్లా మంచి లైటింగ్ ఉన్న దగ్గర వేసుకుంటే అయితే ఇంకా దగదగ మెరవడమే. చాలా బాగుంది శారీ. అండ్ డ్యూయల్ కలర్, దీంట్లో ఎన్నెన్నో కలర్స్ ఉంటాయి, లైక్ పర్పుల్ అండ్ పింక్, గ్రీన్ అవి ఇవి. కానీ ఈ గ్రీన్ అండ్ మస్టర్డ్ గోల్డ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి, చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. కానీ దీనికి కింద నేను అనుకుంటాను, ఇది చూడండి మన స్లీవ్స్ మీద కోసం ఒకటి ఇలా ఇచ్చేసారు. ఇది బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు మీరు స్లీవ్స్ మీదకి వస్తుంది. అండ్ అంటే ఇలా చూడండి, స్లీవ్స్ అంటే బార్డర్ లాగా వచ్చేస్తుంది ఇలా అనుకోండి. కోర్స్ దిస్ ఇస్ నాట్ ఫుల్ స్లీవ్, కానీ స్లీవ్ మీద మీకు ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది రన్నింగ్లోనే వచ్చేసిందండి. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది అగైన్ వైన్ కలర్. ఇవన్నీ చాలా ఫ్యాన్సీ శారీస్ అనే చెప్పాలండి, ఫ్యాన్సీ యట్ వెరీ గ్రాండ్ లుకింగ్ శారీస్. సో దీని బార్డర్ చూసేయండి, దిస్ ఈస్ ఫుల్లీ సిల్వర్ థ్రెడ్ తోటి బార్డర్ మెషిన్ ఎంబ్రాయిడరీ చేశారు, కింద వచ్చేసి కట్ బార్డర్ ఇచ్చేసారు. ఇలాంటి స్టైల్ శారీస్ అండి చాలా బాగుంటాయి విత్ జ్యువెలరీ, వైట్ స్టోన్ జ్యువెలరీ అండ్ బ్లాక్ మెటల్ కాదు కానీ వైట్ స్టోన్ లేదా రోడియం ఫినిష్ జ్యువెలరీ ఉంటాయి చూడండి, అలాంటి వాటితోటి చాలా డైమండ్ జ్యువెలరీ తోటి చాలా బాగుంటాయి. చూడండి మంచి బార్డర్, అంటే చక్కగా బ్రాడ్ బార్డర్ వచ్చేసింది మీకు. అండ్ కింద కూడా చూడండి సేమ్ బార్డర్ ఇదవుతుంది. ఒకవేళ మీరు స్టెప్స్ పెట్టుకోవాలనుకుంటే ఇట్ వుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఒకవేళ లేదు మేము ఒకటే స్టెప్ వేసుకుంటామన్నా కానీ హ్యాపీగా మీరు ఇలా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సో ప్రాబ్లం లేదు, లోపల సేమ్ కలర్ ఉన్నప్పుడు మీరు ఇది కొంచెం షియర్ క్లాత్ అయినా కానీ మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు సింగిల్ పళ్ళు. ఓకే, సో ఇది చూడండి మొత్తం అంతా బార్డర్ పళ్ళు మీద కూడా ఇలా వచ్చేసింది ఇది. అండ్ చిన్న 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 స్టోన్స్ వచ్చాయి చూడండి, అసలు చాలా బాగా గ్లిటర్ అవుతాయండి. కెమెరాలో కొంచెం మీకు కనిపించట్లేదు కానీ మామూలుగా చూస్తే దాంట్లో మరూన్ లాగా కనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ యాక్చువల్లీ వైన్ కలర్. ఓకే, చాలా మంచిగా కలర్, దాని మీద ఈ స్టోన్స్ లాంటివి వచ్చేసరికి చాలా మంచి గ్రాండ్ లుక్ వచ్చేసిందండి. అండ్ ఇది పళ్ళు వర్క్ మాత్రం ఫుల్గా ఉంది. ఆ తర్వాత మనం కుచ్చులు పెట్టుకునే దగ్గర చూడండి నీ లెంగ్త్ వరకు ఉన్నాయి స్టోన్స్, చూసారా నీ లెంగ్త్ వరకు స్టోన్స్ ఉన్నాయి. సో మీరు ఇది ఇలా వేసేసుకున్నప్పుడు ఓవరాల్ శారీ అంతా స్టోన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. సో దీన్ని చూడండి ఓవరాల్ డిజైన్ వచ్చేసి నార్మల్ సింపుల్ ప్లెయిన్. అండ్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి వీళ్ళు వెనక ఇవ్వలేదు, వెనకాల డిజైన్ ఇవ్వలేదు, ఓన్లీ ముందు పార్ట్కి మాత్రమే ఇలా డిజైన్ ఇచ్చేసారు. ఓకే, ఎందుకంటే మీరు సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు లోపల నుండి కూడా ఈ డిజైన్ కనిపిస్తుందండి, అందుకే వెనకాల అయితే ప్లెయిన్ అనుకుంటా. అండ్ స్లీవ్స్ మీద కూడా వాళ్ళు చిన్నగా ఇలా ఇది ఇచ్చేసారు. ఓకే, సో ఓవరాల్ ఇదండి నా కలెక్షన్. ఐ థింక్ నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా కానీ ప్రతి ఒక్క దాన్ని నేను లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా షాప్ చేయండి. అండ్ ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ అండి, కావాలంటే మీరు చెక్అవుట్ చేసుకోండి. ఏదన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్, బాయ్.